హాయ్ మాస్టర్స్. నమస్తే అందరికి. ఎంతో చక్కగా మనకిప్పుడు విజయలక్ష్మి మేడం లక్ష్మీమాత పాట పాడుతూ ధ్యానం చేయించారు. ఆ పాలకడలిలో లక్ష్మీమాత వచ్చేసి మన ప్లాట్‌ఫార్మ్ పైన కూర్చుంది మాస్టర్స్. అంత హై ఎనర్జీస్. అక్కడికి రండి. అసలు ఇంకా ధ్యానమే చేసుకుంటే బావుండు అనిపించింది నాకైతే ఈరోజు. చాలా బావుంది. ఇంత బావుంది మాస్టర్స్. ఎంతో బావుంది. మనందరికీ ఇక్కడున్న వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మాస్టర్స్. ఎంతో అద్భుతంగా యోగా డే ఎందరో మాస్టర్స్ అక్కడక్కడ స్కూల్స్‌లోకి వెళ్లి హాయిగా ధ్యానం నేర్పిస్తూ యోగా చేశారు మన మాస్టర్స్ అందరూ. చాలా హ్యాపీగా ఉంది. 37 ఎపిసోడ్‌కొచ్చేసాం మాస్టర్స్. 1000 సీట్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఇంత చక్కని డివైన్ ప్లాట్‌ఫార్మ్ అందించి మనందరిని బిడ్డల్లారా మననం చేసుకోండి జ్ఞానాన్ని. బాగా మననం చేసుకోండని ప్లాట్‌ఫార్మ్ అందించినందుకు సరోజమ్మకు మనందరము తల వంచి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత చక్కటి బుక్కును మనకందించిన ఆనంద్ కర్ణేష్ గారికి, ఆనంద్ కర్ణేష్ గారి ద్వారా లక్ష్మీమాత మనకెంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది. లక్ష్మీమాతకు, ఆనంద్ కర్ణేష్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాస్టర్స్. ఇక్కడొచ్చిన ప్రతి మాస్టర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా స్టార్ట్ అవుతుంది మాస్టర్స్ ఈ సెషన్ నుంచి. మనం మందరికి మాస్టర్స్ అందరూ మ్యూట్‌లో ఉండండి. మనందరికీ తెలియని జ్ఞానం అంటే తెలిసి కూడంగా అది కంప్లీట్‌గా తెలియంది. చక్రాస్ అంటే ఏదో విని చక్రా మెడిటేషన్స్ అంటే ఏదో యూట్యూబ్‌లలో చేసుకున్న మనము అసలు చక్రాస్ అంటే ఏంటి? చక్రాస్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. నెక్స్ట్ వీక్ నుంచి ఎక్సలెంట్ నాలెడ్జ్ చక్రాస్ పైన మనకు మాస్టర్స్. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఈరోజు సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన నిజంగా అంటే నాకు మొన్న ఫారెస్ట్ మాస్టర్‌ది మనం విన్న ప్రేమ కామనం సెషను, ఈరోజు ఇది వింటే, ఇంతకుముందు మనం సాక్షి సెషన్ వింటే, అన్నిట్లోని నిజంగా అంటే ఒక పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా ఒక పరిమితంగా అర్థం చేసుకుంటున్నాం, అపరిమిత జ్ఞానం ఉంది. నిన్న మేడం గూడంగా అక్కడ జ్వాల మేడం అదే జెప్పారు. మొన్న శైలజ మేడం గూడంగా అదే జెప్పారు. అపరిమిత జ్ఞానం అమ్మ గూడా ఈ సెషన్‌లో అదే జెప్తారు. అపరిమితంగా. అంటే ఒక మనిషిని అర్థం చేసుకున్నాం. మనం ఎంత వరకు వాళ్ళని చూసిన దాన్ని బట్టి, ఏదో మనకు తెలిసిన కొంచెం కొంచెం జ్ఞానాన్ని బట్టే మనం వాళ్ళు అర్థం చేసుకుంటున్నాం గానీ, వాళ్ళ ప్రణాళిక ఏముందో మనకేం తెలియదు మాస్టర్స్. నాకైతే ఇందులో ఏది నచ్చిందంటే, మనకు శత్రువులుగా వస్తారు. వాళ్ళనేదో మనం ఇదనుకుంటాము. కానీ వాళ్ళెందుకొచ్చారు? వాళ్ళు మనము ఒకే పూర్ణాత్మతో నుంచొచ్చిన అంశాత్మలము. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకునేదుందో నిజం మాస్టర్స్. అన్ని అనుభవాల కోసమే. ప్రతి ఒక్కటి అనుభవం కోసం అనేది అమ్మ ఇక్కడ గూడా చెప్పేశారు. మాస్టర్స్ నేను మాట్లాడుతున్నానే హ్యాండ్ రైజ్ చేయకుండా ఉండొద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. హ్యాండ్ రైజ్ చేయాలి మాస్టర్స్. అద్భుతమైన ఎపిసోడ్ ఇది. మన జ్ఞానాన్ని ఎంత పంచుకుంటే అంత పెంచబడుతుంది మాస్టర్. వెల్కమ్ నీలిమా మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. సరోజమ్మకి స్పెషల్‌గా నా గ్రాటిట్యూడ్. ఈ ఎపిసోడ్‌లో ఫస్ట్ చెయ్యెత్తింది ఎందుకంటే, ఆ లైన్ కర్మల్ని అవేర్‌నెస్‌తో గమనిస్తే దివ్య ప్రణాళిక అని చెప్పిన లైన్ అద్భుతం అసల. ఆ ఒక్క లైను రోజంతా తలుచుకుంటే చాలు. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఈ బుక్‌లో అసలు ఏంటి ఆణిముత్యాలంటారే అట్లాగా ఎన్నిస్తున్నదో అమ్మ. ఎంత కరుణో అసలా. ఇందులో గూడా కరుణ గురించి చెప్తా ఉంటే, కరుణతో చూడాలి అంటే, అమ్మకి 1000 రెట్లుంది. మనకి 100 సార్లు చెప్తున్నారు. మనం 10 సార్లయినా గ్రహిస్తే అంత ఇది ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, నిన్న వింటున్నప్పుడు ఇంట్లో లలితా సహస్రనామము ఆహ్, ఎవ్రీ ఫ్రైడే పెడతాం. కరెక్ట్‌గా అమ్మ అక్కడ ఎరుక, ఎరుక, ఎరుక అని 3 సార్లు అన్నారు. అదే టైంలో అమ్మవారు సుషుప్తి, జాగృత ఆహ్, అన్ని అవస్థల్లో సాక్షి రూపేణ ఉంటానని చెప్పడం అదే వచ్చింది. నాకసలా అట్లాగా ఒళ్ళంతా ఒకలాగా అయ్యింది. ఆ మొమెంట్ నేను అద్ న్ మర్చిపోలేను. అసలు ఎంత ఇంపాక్ట్‌ఫుల్ అంటే, అన్ని వేపుల నుంచి వచ్చి అమ్మవారు అట్లా వర్షం కురిపిస్తుంది. జ్ఞాన వర్షం మనందరి మీద. ఇది గ్రహించుకునే అంత శక్తి మనకివ్వాలనేది నేను ప్రతిరోజు అనుకునేది. అమ్మ వర్షం కురిపిస్తుంది. కానీ ఎంత గ్రహిస్తున్నామనేది మెయిను. అది ఆ శక్తి ఇవ్వమ్మా అని ప్రతిరోజు అనుకుంటున్నా. అది నాకు ఆగలేకపోయాను. యెస్ మేడం. చేశారు. నిజంగంటే
ఇంకొకటి మేడం ఇక్కడ అసలు అబ్జర్వేషన్ గురించి గూడా ఈ ఎపిసోడ్‌లో ఎంత చెప్తారో. గమనిస్తే అది వెళ్ళిపోతుంది, ఉండదు అనే విషయాన్ని గూడంగా ఎక్కడ పోయినా చూడండి మాస్టర్. అబ్జర్వేషన్ అనేది, ఎరుక అనేది మన నుంచి వెళ్ళట్లేదు మాస్టర్స్. గమనిస్తూ ఉంటే ప్రతి ఎపిసోడ్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఝాన్సీ రాణి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. థాంక్ యూ నీలిమా మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. ఈ నమస్తే. చక్కటి అవకాశం ఇచ్చారు. ఆహ్, నమస్తే సరోజమ్మ. ఫస్ట్ ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అమ్మ. మా జీవితాలలోకొచ్చి ఇంత హ్యాపీనెస్‌ని తీసుకొచ్చావంటే. అసలు అంత వేదాంతాలు మా ముందు పెట్టావంటేనే అసలు మనం ఎంత ధన్యులమో గూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఆ లెవెల్ ఆ స్థితిలో ఉన్నందుకే గదా అమ్మ జ్ఞానం అందుకుంటున్నాము. మనం గూడా ఆ లైన్‌లో ఉన్నాము అంటే గూడా అసలు ఎంత అప్రిషియేట్ జేసుకోవాలి అనిపిస్తది ఒక్కొక్కసారి. అసలు అమ్మ జెప్పింది మళ్ళీ ఆచరణలో గూడా తీసుకుంటే ఇంకా ఆనందం. ఇంకా అద్భుతం అమ్మ. ఇందులో నాకు నచ్చింది మాస్టర్స్ అంతా ఎపిసోడ్ అంతా అసలు నేను అంతకుముందు 2 సార్లు విన్నా. కానీ అర్థం గాలే అన్నమాట. ఇంత జ్ఞానం అప్పుడు లేదా? నాకు ఎందుకు ఇది విన్నట్టే గుర్తులేదు అనిపించింది. అనిపించింది మాస్టర్. అంటే అప్పటికి, ఇప్పటికి మనం రోజు రోజుకి మన స్థితి మారుతుందేమో అమ్మ చెప్పినట్టు ఇందులో. స్థితి మారుతుంటే మన జ్ఞానము, అవగాహన అనేది గూడా పెరుగుతూ ఉంటుంది గదా మాస్టర్స్. అలా అప్పుడు నేను విన్నది గుర్తులేదసలు. కొత్తగా ఎంత అద్భుతంగా ఉంది ఇది. మిస్ అయినామా? విన్నానా? వినలేదా? అనిపిస్తుంది. ఎలా అంటే మాస్టర్ అమ్మని ఆనందకర్ణిషి అడుగుతాడనమాట అమ్మని లక్ష్మమ్మ. అమ్మవారిని అడిగినప్పుడు అసలు రావణాసురుడి గురించి మాస్టర్స్. ఎందుకంటే మన లైఫ్‌లో మొత్తం అందరూ మనము అంతకుముందు రావణాసురుడు లాగానే చూసినాం అనమాట అందరిని. మెయిన్ మన ఇంట్లో వాళ్ళు, మన దగ్గర వాళ్ళే అమ్మ చెప్పినట్టు సాక్షిలో మనకెన్నో ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ ఉంటారు. అంటే బాధ కలిగించడం, ఒక మాట అనడము, కోపం చూపించడము, ఇవన్నిటికి మనం రియాక్షన్ ఇస్తుంటాం. అంటే కోపం గావచ్చు, ఎమోషన్స్ గావచ్చు ఇవన్నీ ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు ఎంత ఎనర్జీ వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం గానీ, ఇవన్నీ గూడా ఒక ఆత్మ స్థితిలో భాగాలే. ఆత్మ ప్రయాణంలో భాగాలే అనేది ఈ సెషన్ విన్నాక గూడా ఇంకా చాలా బాగా అర్థమైంది మాస్టర్. అంటే మనకి ఎంత కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇస్తున్నారో, వాళ్ళకి నిజంగా ఎంత థాంక్స్ చెప్పుకోవాలి. మన కోసం వాళ్ళ లైఫ్‌ని ఒక లైఫ్ మొత్తం తీసుకొని మనకియ్యడానికొస్తున్నారంటే, ముందుగా మనం వాళ్ళకే చెప్పుకోవాలి. భౌతికంగా సుఖపెట్టిన వాళ్ళందరూ మనం ఇక్కడే ఉండిపోతాం. అవన్నీ మన వెంట రావు మన ఆత్మస్థితిలో. కానీ కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినప్పుడు మనం ఎరుకలో ఉండి ఎరుకలో ఉండి వాటిని మనం స్వీకరించి, అవొచ్చినప్పుడు కాంట్రాస్ట్ వచ్చినప్పుడు మనం ఎరుకలోకొచ్చి, అరే! ఇవి నా గురించి అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామని తెలిసినప్పుడు, అవి ఒక్కొక్కటి ఎన్ని అనుభవాలను ఇస్తున్నారు వీళ్ళు, ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం గదా! అసలు రియల్‌గా ఈ మధ్య చెప్పుకుంటున్నా మాస్టర్స్ నేను. అంటే నాకిప్పుడిప్పుడు అర్థమవుతుంది. అన్ ఎ అంటే వీళ్ళు కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన వాళ్ళు, ఎంత వాళ్ళు మన కోసం అంటే ఈ జన్మ దొరకడమే కష్టము. ఈ భూమి మీదకి రావడమే కష్టం అంటే, మన లైఫ్‌లోకొచ్చి వాళ్ళ లైఫ్‌ని గూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్థితిలో వాళ్ళెదుగుతున్నారు. ప్లస్ మనకు గూడా ఇయ్యడానికొచ్చారంటే, వాళ్ళని ఇంకా గ్రేట్‌గా అనిపిస్తారనమాట. అప్పటినుంచి నేను నా లైఫ్‌లో గూడా రావణాసురుడి గురించి అమ్మ ఎలా అయితే చెప్పిందో మాస్టర్స్, ఆయన చెడు వ్యక్తి గాదు. తను విష్ణుమూర్తి నుంచి 2 అంశాత్మలు రాముడిలాగా ఒక ఆత్మ వస్తే, రావణాసుడిలాగా ఇంకో ఆత్మ వచ్చింది గదా! అంశాత్మ. మరి ఈయననేమో ఇలా కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇయ్యడానికి వచ్చాడు. రాముడేమో ఎదుగుతున్నాడు. రావణాసురుడేమో పతనం అయితున్నాడు. అంటే ఒకరికి ఆత్మ ముందుకెళ్ళాలంటే ఇంకొకరు ఇయ్యాల్సిందే ఆ ఎక్స్‌పీరియన్సెస్. అదే అర్థమైంది మాస్టర్స్ నాకు. అంటే ఎవ్వరు చెడు గాదు. మనల్ని ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మనల్ని తిడుతున్నారంటే అక్కడి నుంచి మనం ఒకటి నేర్చుకుంటున్నాం. ఒక కోపం అనే అంటే ఎమోషన్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఏ ఫీలింగ్స్ భావోద్వేగాలను ఎట్లా వస్తున్నాయి మన లోపల? నిజంగా అంటే అనుభవిస్తున్నాం ఇప్పుడు ఎరుకలో ఉండి అంటే అమ్మ ద్వారా. అమ్మ ఎంతో జ్ఞానం ఇస్తుంది గాబట్టి మనం ఆ ఎరుకలో ఉండండి అంటే ఇప్పుడు అర్థమైతుంది మాస్టర్. ఆ ఎరుక అంటే ఏంది నిజంగా ఎరుకలో ప్రతి క్షణం ఉండగలగలేము. కానీ
అంటే కొద్దిగా మేడం చెప్పినట్టు భౌతికంలో కొంచెం సేపు ఉంటాము. ధ్యాన స్థితిలో ఎక్కువ సేపు ఉంటాము ఎరుకలో. అలా కంటిన్యూ చేస్తా పోతే ఇంకా భౌతికం తగ్గి అదే ధ్యాన స్థితిలో ఉన్నట్టే మన లైఫ్ గూడా డైలీ లైఫ్‌లో గూడా వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ వచ్చినప్పుడు అదే ఆత్మ సాక్షాత్కారం. నిజంగా ఆత్మ సాక్షాత్కారం అంటే ఎక్కడో లైట్ వెలగడం గాదు. అసలు ప్రతి క్షణం మీరు ఎరుకలో ఎలా ఉంటున్నారు? మన జీవితాన్ని ప్రతి క్షణము మన లైఫ్‌లో వచ్చే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఒక్కొక్కటి గాదు మాస్టర్ ఎన్నో వస్తాయి. మన పిల్లల నుంచి వస్తుంటాయి. వాళ్ళేదో మనం చెప్తే దానికి రివర్స్ అంటుంటారు. అక్కడ ఒక ఎమోషన్ ఒస్తది. అయితే ఆ ఎమోషన్‌కి మనం ఎలా ఫీల్ అయితున్నాం? నిజంగా దాన్ని తీసుకుంటున్నామా? అక్కడ వదిలేస్తున్నామా? ఎరుకలో ఉన్నామా? అసలు ఈ మధ్య ఇంకా కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడొస్తది అనిపిస్తది ఒక్కొక్కసారి. నేను నిజంగా నాకు వస్తున్నాయా? లేకపోతే నేనే ఎరుకలో ఉంటలేనా? ఈ క్వెషన్ గూడా వస్తుంది నాకు. అది మాస్టర్ నిజంగా అద్భుతంగా ఆత్మ సాక్షాత్కారం అంటే అంతకుముందు ఈ చక్రాల గురించి ఎన్నో వీడియోలు వినేదాన్ని మాస్టర్ నిజంగా. అంటే తెలుసుకోవాలి చక్రాలంటే ఏంటి? ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం వస్తది? ఎప్పుడు ఎన్‌లైటన్‌మెంట్ వస్తది? ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఉంటుండే అన్నమాట నా మైండ్‌లో. అంటే ఎక్కడ ఏం దొరకలేదు ఆన్సరు. చక్రాలంటే ఏంటి? ఇట్లా చేసుకోవాలి, ఓపెన్ అవుతాయి, ఇవి తీసేసుకోవాలనే చెప్పేవాళ్ళు గానీ, మనకి నిజంగా అసలు ఏంటి ఆత్మ సాక్షాత్కారం అంటే గూడా ఎక్కడ దొరకని జ్ఞానం అమ్మ మన సింపుల్ లైఫ్‌లో అని ఇంత అద్భుతంగా చెప్తున్నారు మాస్టర్. నిజంగా అది అనుభవిస్తుంటే అక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చినా గూడా ఓకే స్థితికెళ్తున్నామంటే అది ఎంత అద్భుతంగా అమ్మ మనల్ని తీసుకెళ్తుందనేది అర్థమవుతది మాస్టర్. నిజంగా ఎంత ధన్యులమో అనుకుంటా నేను గూడా. అందరము అదే ప్రతిక్షణం ఎరుకలో ఉండాలని ఎక్కువ నేర్చుకున్నా మాస్టర్. ఈ సెషన్ నుండయితే ఎరుక. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఝాన్సీ రాణి మేడం. మేడం ఇలా అనుకుందాం ఈ రోజు నుంచి నేను ప్రతి క్షణం ఎరుకలోనే ఉన్నాం అనుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం మేడం. నేను లేనేమో, నేను ఇంకా కొంచెం ఉండాలనో కాకుండా ఈ రోజు నుంచి ఏమనుకుందాం అంటే ప్రతి క్షణం నేను ఎరుకలోనే ఉన్నాను. ఎందుకంటే మన నోటి నుంచి ఏ మాట అయితే సృష్టికెళ్తుందో అది సృష్టి అవుతదని మనకు తెలుసు. కాబట్టి మనం అందరం ఈ క్షణం నుంచి నేను ప్రతి క్షణం ఎరుకలోనే ఉన్నాను. మాస్టర్స్ ఈ ఎపిసోడ్‌లో థ్యాంక్ యూ ఝాన్సీ రాణి మేడం. చాలా అంటే ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఈ ఎపిసోడ్‌లోని తీసుకొని మీ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకటి మాస్టర్స్ ధ్యానం ఎందుకు చేయాలనేది ఈ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిందే. అసలు నాకైతే ఆ వర్డ్స్ ఎంత నచ్చావో దీంట్లో. నాకు తలనొప్పి తగ్గలే, నాకు నడుము నొప్పి తగ్గలే, నాకు కాళ్ళ నొప్పి తగ్గలే. నేను ఫిజికల్‌గా క్లాసెస్ వెళ్ళినప్పుడు ఇవి ఎన్నో సార్లు విన్నా మాస్టర్స్. అంటే వాళ్ళకేం చెప్పేవాళ్ళం ఇంకా సాధన పెంచండి. ఎందుకంటే ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తున్నాం కదా మాస్టర్స్. ఫస్ట్ బిస్కెట్స్ ఇస్తున్నాం కదా! కానీ ఆ బిస్కెట్స్ తిని డైజెషన్ చేసుకొని దానిని అవగాహన చేసుకుంటే ధ్యానం ఎందుకు చేశామో తెలుసుకుంటాం. అది డైజెషన్ అయినప్పుడు కదా మన బాడీకి ఎనర్జీ వచ్చినట్టు తెలిసేది. పాలు బిస్కెట్ తాగినాం తాగుతే అయిపోయిందా? అది ఎనర్జీ వచ్చిందని మనం ఫీల్ అయినప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది. అరే ధ్యానం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు ఇక్కడ రావణాసురుడు అంటే ఎందుకు తపస్సు చేశాడు? ఎన్ని కోరికలతో, ఎన్ని ఆశలతో చేశాడు? మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మనం ఏంటో మనం తెలుసుకోవడానికి ధ్యానం కోసం ధ్యానం చేసినప్పుడు అన్నీ వస్తాయి అనేది కూడా అమ్మ ఎంత క్లారిటీగా చెప్పారు. ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పారు ఈ ఎపిసోడ్‌లో. నిజం మాస్టర్స్ ప్రతి ఒక్క ధ్యాని అది గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. ధ్యానం చేయంగానే అరే నాకు ధ్యానం చేస్తున్నా కార్తీక పరిస్థితులు బాగుపడట్లేదేంటి? ధ్యానం చేస్తున్నాను గానీ నేను అనుకున్న పనులు జరగట్లేదేంటి? నా కొడుకు కోసం ధ్యానం చేస్తున్నా, నా బిడ్డ కోసం ధ్యానం చేస్తున్నా వాళ్ళకి నేను అనుకునే రావట్లేదేంటి? మాస్టర్స్ మనం ఎవరికి ఏం చెప్తున్నా అమ్మ ఇంతకుముందు ఎప్పుడో ఎపిసోడ్‌లో విన్నాను. ఇక్కడ అంటే విశుద్ధ చక్రం ఎప్పుడైతే అంటే ఇంక ముందు వస్తుంది. అంటే మన మాటే మంత్రం అయినప్పుడు మాస్టర్స్ ఎందుకు మనం ఇప్పుడు సరోజమ్మ చెప్పిన మాట విన్నట్టుగా ఇంతమంది క్లాసెస్ చెప్తున్నారు. అన్ని క్లాసులలో అందరూ ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు జాయిన్ అవ్వట్లేదు మనమే? అంటే మన మాట అనేది మంత్రం అయినప్పుడు మాస్టర్స్ అది సత్యమే పలుకుతుంది. ఇంక నోట్లో నుంచి వేరేది రాదనమాట. నాకు ఈ ఎపిసోడ్‌లో అవి అంటే చాలా పాయింట్స్ నచ్చాయి. ఒక్కొక్కరు చెప్తుంటే ఒక్కొక్క పాయింట్ నాకు స్ట్రైక్ ఆన్ అవుతుంది ఇక్కడ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. వెల్కమ్ దుర్గాంబ మేడం నమస్తే. అమ్మా! ఈ ధ్యానానికి రాకముందు మానవుడు, దానవుడు ఒకటే అని మనం వింటూ ఉంటాం. కానీ మానవుడెవరు, దానవుడెవరని మనకి ఇన్ని రోజులు తెలియలేదు. ఈ ఎపిసోడ్ ద్వారా
మనకి తెలిసింది ఏంటంటే రావణాసురుడు అంటే మనలో ఉండేవాళ్ళే రావణాసురుడు, దానవుడు అంటే మనమే విష్ణువు. విష్ణు తత్వము రావణ తత్వం రెండు మనలోనే ఉన్నాయి. ఎప్పుడైతే రావణ తత్వంతో మనం పోతూ ఉంటామో జీవితంలో తొందరగా పైకెక్కుతాము, కానీ అది దానివల్ల ఉన్నత స్థితి మాత్రం పొందము. ఎప్పటికైనా ఆయన సిద్ధులు అన్నట్టు 3 చక్రాల పైన అన్నారు కదా, ఆ దీంట్లోనే అదే లోకము అదే సత్యము అనే భ్రమలో మాయలో పడిపోయి మనం వచ్చిన పర్పస్ ఏంటో చేసుకోలేము. అదే విష్ణుతత్వం ధ్యానం ద్వారా మనలో ఉండేటువంటి విష్ణుతత్వాన్ని గుర్తించినప్పుడు ఆ టైంలోనే మనము ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ పర్పస్ అయితే వచ్చామో ఆ పర్పస్ చేసుకుంటాము. మానవుడిగా ఉన్నప్పుడు మనం సత్యంలోనే జీవిస్తాం. ఇంకా అసలు కోరికలు అనేది కూడా పోతుంది. కానీ ఇంకా మనం ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా నాకు అది జరగలేదే, నాకు ఇలా అయ్యిందే అని మాత్రం మనలో ఇంకా గుగిసలాడుతా ఉంది. అది పోవాలంటే విష్ణుతత్వంలోకి రావాలంటే రావణాసులాగా ముందు మనలో ఉండేటువంటి కింద చక్రాలనే మూలాధార చక్రం వీటిని బాగా దాని మీద మనం సాధన చేసి ఆ 3 చక్రాలు ఓపెన్ అయితే మిగిలిన దానికి ఏమీ కూర్చుంటే అదే వచ్చేస్తుంటాయి. యూనివర్స్ మనకి ఏమి కావాలో అదే అందిస్తుంది. ఇంకా ప్రస్తుతం మాత్రము మనము ద్వంద్వత్వంలోనే ఉన్నాం, ఇంకా ఏకత్వానికి ఇంకా రాలేదు. ఆ ఏకత్వంకి రావాలంటే సాధన ఎరుక. ఆ ఎరుకలో కూడా ఒక్కసారి ప్రతిదీ మనం కళ్ళు మూసుకొని పోతూ ఉంటే ఎదురుగా రాయి అయినా కనిపించదు, ఏదైనా కనిపించదు. కళ్ళు తెరిచి కూడా ఒక్కొక్కసారి ఎరుకలో ఉండం. అది ఏముందో ఎత్తు పల్లాలు కూడా గమనించనమాట. అందుకని ఎరుక కూడా మనకి చాలా ఫస్ట్ ప్రప్రదంగా ఉంటేనే మనం బాగా అవుతాం అన్నమాట. దాన్ని దీన్ని మనము ఫాలో అవ్వాలి. ఎవరో ఫోన్ చేస్తున్నారు నాకు అక్కడే. ఆ తర్వాత మనము ఎదుగుతామమ్మా. ఇది అంటే అక్కడ చెప్పినప్పుడు మంచి చెడు ఇప్పుడు ఏమంటే మనం ఇంకా ఇది మంచిది అది మంచిది కాదు, వాళ్ళతో ఉంటే మనకి మంచి రాదు, వీళ్ళతో ఉంటే మనకి మంచి వస్తుంది. కొంతమంది మన మాటల్లో మాయలో పడిపోతుంటాం, అదే మంచి అనుకుంటాం. ఈ విష్ణు తత్వంలో వచ్చినప్పుడు మనం ప్రతిదీ ఎరుకులో ఉంటాం కాబట్టి మంచి అని చెడును కూడా దాన్ని మనం మంచిగా మార్చుకుంటాము. ఒకే బాటలు వెళ్ళి అవతల వాళ్ళు కూడా మనకి ఎటువంటి హామ్ కూడా చేయరమ్మా. ఇది. థ్యాంక్ యూ అమ్మా. సరిత. లీలా మేడం మీరు కంటిన్యూ చేయండి. నమస్తే లక్ష్మీమాత. ఆనంద్ కర్ణేష్ గారికి కూడా వందనాలు. సరోజమ్మకి కూడా నమస్కారాలు. ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్న సరిత మేడం కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందువలన ఈ విధంగా సెషన్ స్టార్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ వినగలుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతకు ముందు నేను రావణాసురుడు అంటే మామూలుగా స్టోరీ ఇంతకు ముందు తెలిసింది. విష్ణువు జయ విజయులు ఉండేవాళ్ళు ద్వారపాలకుల్లాగా. భృగు మహర్షి వచ్చినప్పుడు వాళ్ళని ఎలో చేయకపోతే, సనక సనంతనాథులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలో చేయకపోతే వాళ్ళకి శాపం ఇచ్చారు. అది 3 జన్మల్లో వాళ్ళ విష్ణువుకి శత్రువులాగానా లేకపోతే 10 జన్మలు మిత్రువులాగానా అంటే వాళ్ళు 3 జన్మలే శత్రువులాగా అని కోరుకున్నారు. ఆ విధంగానే ఇట్లా రావణాసురుడు కుంభకర్ణుడు లాగా జన్మించారు అన్నది అంతవరకే నాకు తెలుసు. ఇప్పుడు రావణాసురుడి గురించి అసలు ఏంటి, వాళ్ళ రావడం వల్ల మనకి ఏంటి ఉపయోగము అన్నది ఈ సెషన్ వల్ల నాకు చాలా బాగా తెలిసింది. ఇంతకు ముందు అంతవరకే నాకు ఆ స్టోరీ. రావణాసురుడు వాళ్ళు తొందరగా విష్ణువుని కలుసుకోవడానికి శత్రుత్వాన్ని తీసుకున్నారు అని మాత్రం వరకే తెలుసు. కానీ వాళ్ళు తీసుకున్నది కూడా మనం 3 ఆత్మలు ఉంటాయి అని చెప్పారు కదా, శైశవాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అన్నది. శైశవాత్మ వాళ్ళకి మార్గదర్శనం చూపించడానికి ఎలా ద్వంద్వత్వంలో నుంచి ఎలా రావాలి, మా శూన్యత్వంలోకి ఎలా రావాలి. ప్రతి ఒక్కరము శూన్యత్వంలో నుంచి వచ్చామనంటే మనం అందరం కూడా ప్రేమలోనే ఉన్నాం కదా అని అంటున్నారు.
రావణాసురుడు వచ్చింది ఎందుకంటే మన ద్వంద్వత్వాన్ని చూపించడానికి, స్త్రీతత్వం పురుషతత్వానికి మధ్యన ఎక్కువ కాంట్రాస్ట్ చూపించడానికని వచ్చారు. ఆయన రాముడి వారికి సీతమ్మకి వంతెనలాగా పనిచేశారు అని చెప్పారు. ఈ మొదటి 3 చక్రములు రావణాసుడికి ఓపెన్ అవ్వలేదు. మిగిలిన పైన 3 చక్రములు ఓపెన్ అవ్వడం వల్లనే ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలగలేదు అని చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే తనంటే ఎవరు ఏంటి అన్నది తెలుసుకోలేకపోయాడు అన్నది చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు కాంట్రాస్ట్ వల్లనే మనకు అనుభూతులు కలుగుతాయి. ఎవరు వచ్చినా కానీ మనకి వ్యతిరేక భావంలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ గురించి నేను చెడుగా అసలు ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళ వల్లనే కదా నాకు అనుభూతుల కోసమే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళ గురించి ఎటువంటి చెడు భావన కూడా కలగటం లేదు నాకు. ఇంతకు ముందు కూడా ఏదైనా కావాలి అంటే ఏదైనా పూజలు చేయాలి, ఏవైనా ఎక్కడికైనా ప్రదక్షిణలు చేయాలి, ఏవైనా చేయాలి అన్న భావన ఉండేది ఇంతకు ముందు. ఏదైనా కోరిక కావాలి అంటే. కానీ ఇప్పుడు మాత్రం నాకు నా మనసు ఆ విధంగా పోవటం లేదు. అలా ఇలా చేద్దాము, దీనివల్ల మంచి జరుగుతుంది అంటే ఏదైనా భౌతికమైన కోరిక నెరవేరుతుంది అన్న భావన నా మనసులోకి రావట్లేదు. జరగని, ఎలా ఉంటే అలా జరగని, అదే యాక్సెప్ట్ చేద్దాము అన్న భావన నాలో మాత్రం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఆ విధంగా పూజలు చేయాలి, దానివల్ల మంచి జరుగుతుంది అన్న భావన మాత్రం చాలా చాలా తగ్గిపోయింది. ఈ విధంగా అసలు నాకు ఈ ఎపిసోడ్ వినడం చాలా మంచిగా అనిపించింది. అసలు ధ్యానం ఎందుకు చేయాలి అన్నది కూడా నాకు తెలిసింది. ఇది భౌతిక కోరికల కోసం కాదు, మనం ఏంటో మనం తెలుసుకోవడం కోసమే ధ్యానం చేయాలి అన్నది చాలా బాగా తెలిసింది. ధన్యవాదములు. థ్యాంక్ యూ లీలా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దుర్గమ్మ మేడం. మధ్యలో కట్ అయ్యారా ఏంటి? టోటల్ పంచుకోనట్టున్నారు ఇంకా. ఎస్ గిరిజా మేడం, వెల్కమ్, నమస్తే. థ్యాంక్ యూ లీలా బచ్చు మేడం. నమస్తే. మొదట దివ్యాత్మలకి, ఆనంద్ కర్ణేష్ గారికి అనంత కోటి కృతజ్ఞతలు. మన సరోజ మేడం కి ఆత్మ వందనాలు, కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అమ్మకి వేల కృతజ్ఞతలు. సరిత, నువ్వు ఇవి మళ్ళీ కండక్ట్ చేస్తున్నందుకు మీకు కూడా వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఇదంతా మాకు రివిజన్ అవుతోంది. ఆ బుక్ ని మళ్ళీ, అంటే ఆ బుక్ ని ఎలా అయితే నేను అప్పుడు ఆకలింపు చేసుకున్నానో దాన్ని మళ్ళీ కూడా నాకు గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మన 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎప్పుడైతే అమ్మ చెప్తూ ఉండేవారు, అప్పుడు నేను ప్రతి సెషన్ లో నేను వింటూ నా లైఫ్ లో నేను అది ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మళ్ళీ అది అన్ని కూడా గుర్తొస్తున్నాయి అనమాట. అంటే అప్పుడు ఇచ్చిన బలమే నాకు నడుస్తోంది అంతా. సో చాలా చాలా థ్యాంక్స్. ఈ ఎపిసోడ్ నుంచి మనకి ఎంత అద్భుతం అంటే ఇప్పటివరకు కూడా అన్ని ఎపిసోడ్లు అదే. ఇప్పుడు మనకి చక్ర గురించి, నిజంగా చక్ర గురించి మనకి ఏమీ తెలీదు, కేవలం పేర్లు తెలుసు, మూలాధారం ఇది అని. కానీ చక్రాల గురించి అసలు ఒక బేసిస్ ఏంటంటే, మూలాధారం ఎలా అంటే బేసిస్ ఎప్పుడు పునాదులు గట్టిగా ఉండాలి, అప్పుడు ఇల్లు గట్టిగా ఉంటుంది. అలాగే మూలాధారాన్ని ఎవరు నిజంగానే, మా అమ్మ చెప్తూ ఉంటే నాకు నవ్వుకు వచ్చింది. నేను ఎన్నోసార్లు అందరూ ఎక్స్పీరియన్స్లు వింటూ ఉంటాను. అమ్మ ఇక్కడ టింగ్లింగ్ అవన్నీ అంటుంటే నేను ఎంత మందితో విన్నాను. అమ్మ ఇక్కడ టింగ్లింగ్ అనిపిస్తోంది, సహస్రాలను అది ఓపెన్ అయిపోయిందా అంటే అనిపిస్తూ ఉండేది అనమాట. అరే వీళ్ళందరికీ భలే టింగ్లింగ్ వస్తుంది, నాకు ఏ టింగ్లింగ్ రాలేదు అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ ఈ ఎపిసోడ్ నుంచి అసలు చక్ర గురించి ఎంత స్టార్ట్ అయింది, ఇక చెప్పాలంటే స్టార్ట్ అయింది. ఇక 10 ఎపిసోడ్స్ వరకు మనకి చక్రాల గురించి అద్భుతంగా అమ్మ లక్ష్మీమాత చెప్తారు. దాన్ని మనకి సరోజమ్మ అంతకన్నా బాగా, ఇంకా అంటే ఆవిడ చెప్పినది ఇంకా ఈవిడ గోరుముద్దలతో మనకి నోట్లో పెడతారు. సో ఎంతో అద్భుతమైన ఎపిసోడ్ ఇది. అసలు మూలాధారం అంటే ప్రతి దాని గురించి మనం ధ్యానాలు చేస్తాం, సంకల్ప ధ్యానాలు చేస్తాం. అదేంటంటే లోక కళ్యాణానికి అయితే అది చాలా మంచిది, ఒక పిరమిడ్ కట్టుకోవడానికి దానికి సామూహిక ధ్యానం, సంకల్ప ధ్యానం చేయొచ్చు. కానీ మన కోసం, మన స్వలాభం కోసం చేయడం ఎంత రాంగ్. ఎందుకంటే ధ్యానం అంటేనే అమ్మ చెప్పినట్టుగా అన్ని వదులుకుని ఆ జ్ఞానం వైపు పయనించడమే ధ్యానం అవసరం. అలాంటిది మన కోరికలు తీర్చుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అమ్మని అడిగినప్పుడు ఇది నా పని చేయట్లేదు ఏంటి అంటే ఎంత కుండబద్దలు కొట్టిందో అమ్మ సమాధానం ఇచ్చారు. అసలు ఎంత బాగుందో చెప్పలేను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అద్భుతం అమ్మ చెప్పినది దీంట్లో. సో అదే చెప్దాం అని ఏంటంటే నా గ్రాటిట్యూడ్ టు అమ్మ, గ్రాటిట్యూడ్ టు దివ్యాత్మలు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ గిరిజా మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మీరందరూ ఏమనుకుంటుందో ఏదో సరిత మేడం ఇది సెషన్స్ ఏదో లేదు మాస్టర్స్. ఇది నా కోసం మాత్రమే నేను చేసుకుంటున్నా. నాకు మననం జరగడానికి కోసం ఇందులోని జ్ఞానము. అందుకోసం మాత్రమే. ఎవరి కోసం అయితే కాదు మాస్టర్స్. మీతో పాటు మేము సరిత, మీతో పాటు మేము ఇది ఓకే అమ్మా. కానీ నేనేం చెయ్యట్లేదు మాస్టర్స్. ఇక్కడ నేనేం చెయ్యట్లేదు. మనమందరం పంచుకోవడం వల్ల ఒకరి చేతి ఒకరికి పట్టుకొని ఎక్కడ మనము కిందికి ఎక్కుతున్నాం, ఎక్కడ మన అహం వస్తుంది, ఎక్కడ మన అహాన్ని పక్కకు పెట్టగలుగుతున్నాం, ఇంకా ఎక్కడెక్కడ మనం మారాలి, ఏదేది ఇక్కడ చెప్తారమ్మా ఈ ఎపిసోడ్ లో అంత అనుభవమే అని కూడా చెప్తారు. అంటే అన్ని అనుభవాలే. ఆ అనుభవాలను ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తామో మాస్టర్స్ ఈజీగా ఎప్పుడైతే వాటిని అబ్జర్వ్ చేసి వాటిని యాక్సెప్ట్ చేస్తామో అది కూడా వెళ్ళిపోతుంది మాస్టర్. ఆగమ పాయన ఏది ఉండదు మాస్టర్స్. అన్ని సుఖాలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, అన్ని మాస్టర్స్. ఏది ఆగదు, గమనించుకోవడం ఇంతవరకు. అందుకే వెనకటి వాళ్ళు అనేవాళ్ళు వెలుగు వెనకల చీకటి, చీకటి వెనకల వెలుగు అనేది. కాబట్టి పెద్దవాళ్ళు ఏది చెప్పినా సత్యాలు మాస్టర్స్ అవి. కానీ మనం వాటిని అంతగా పట్టించుకోలేదు. ఇందులోకి వచ్చినాక నేనైతే వాళ్ళు చెప్పిన సామెతలు గాని, పెద్దవాళ్ళు మా ఇంట్లో మా నాన్నమ్మ మా అమ్మమ్మ వాళ్ళు అన్న మాటలు గాని అసలు ఇలా జ్ఞాపకం చేసుకుంటే ఎంత సత్యాలు కదా, ఎంత అజ్ఞానులుగా బతికాం కదా అనిపిస్తుంది మాస్టర్స్ నాకు. వాళ్ళు చెప్పిందంటే ఈజీ కాదు మాస్టర్స్. ఎంతో అనుభవ జ్ఞానంతో చెప్పింటారు. అనుభవమే జ్ఞానం. ఎంత అనుభవంతో ఆ జ్ఞానాన్ని అందించింటారు. కానీ ఆ మనసు అనే మాయలు ఇంకొకటి మనసు అంటే జ్ఞాపకం వచ్చింది. ఏది నేను కాదు కాదు అన్నీ నేనే, మనసు ఒక్కటే మనం తెచ్చి పెట్టుకున్నది అని చెప్తారు ఈ ఎపిసోడ్ లో. ఎంత అల్టిమేట్ మాస్టర్స్. మనసు ఒక్కటి మనం క్రియేట్ చేసుకున్నాం. శరీరం మనతోటే వచ్చింది, అన్ని మనతోటే వచ్చే మాస్టర్స్. చేతులున్నాయి, కాళ్ళున్నాయి, మనం ఉన్నాం, అంతా ఉన్నాము. మనసు మాత్రం మనం తయారు చేసుకుంటున్నాము. మనసును ఎలా కావాలంటే అలా, అందులో ఎలాంటి ఆలోచనలు పెట్టాలంటే అలాంటి ఆలోచనలతో, ఎలాంటి భావోద్వేగాలు పెట్టాలంటే అలాంటి పెట్టి మనసును మనం క్రియేట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో ఇది కూడా చెప్తారు. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ గిరిజమ్మ. రమాదేవి మేడం వెల్కమ్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరిత మేడం అండ్ సరోజ మేడం. ఆల్ దివ్యాత్మలు, దివ్య మాతలు అందరికీ నమస్తే. ఈ మేడం ఇది ఒక్కొక్కటి ఎపిసోడ్ ఒక వేదాంతంలో ఒక ఉపనిషత్తు లాగా ఉంది మేడం. అసలు ఎట్లా ఉందంటే అమ్మ లాస్ట్ బిఫోర్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుతున్నట్టు అందరూ ఒకే అలైన్మెంట్ తో వచ్చినారు. సీతామాత, రాముడు, రావణాసురుడు వాళ్ళందరూ ఒకటే ప్రణాళిక, వాళ్ళేం వేరే వేరే ఇది కాదు అని చెప్పినారు మేడం. కరెక్టే మేడం. ఎందుకంటే అందరూ ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మలే కాబట్టి ఒక చెట్టు ఒక విత్తనము, ఆ కాయ విత్తనాలు ఎక్కడ పూడ్చినా కూడా అదే కాయలే వచ్చినట్టు అనిపిస్తుంది మేడం. ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన విష్ణు అంశ నుంచి వచ్చిన రాముడు కానీ, రావణాసురుడు కానీ, సీతమ్మ వారు కానీ వేరే వేరే కాంట్రాస్ట్ అయినా కూడా ఎందుకు కాంట్రాస్ట్ గా వచ్చినారు అనేది ఇక్కడ మనకు చూపించే దానికోసమే ఆ పూర్ణాత్మ ఆ జన్మలన్నీ తీసుకొని వచ్చింది అని బాగా క్లియర్ గా తెలుస్తోంది మేడం. ఇక్కడ మనకు తెలపడానికే, మనకంటే నెక్స్ట్ వచ్చే ఏదైతే నెక్స్ట్ ఆత్మల్ని, అంశాల ఆత్మలు కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఆత్మలు పురోగమనం కోసమని ఎంత కరుణ మేడం. అందరికి ఎంత కరుణ మేడం. మన సరోజమ్మకి ఎంత కరుణ మేడం. అంతా మీ ఈ సృష్టి మీద ఈ సృష్టిని ఎలా మళ్ళీ బ్రహ్మాండాన్ని ఎంత పెంచాలి, ఎంత ఇది ఇంకా బ్రహ్మాండాలు చెయ్యాలి అనే ఒక ఇది అని లోపల థాట్ అనిపిస్తుంది మేడం నాకు. ఈ ఎన్లైట్మెంట్ అంటేనే మనతో మనం ఉండే ఎరుక. ఈ ఎరుకతో మనం ఉన్నప్పుడే ఎన్లైట్మెంట్ వస్తుంది అనేది దీంట్లో ఎంత బాగా మేడం చెప్పారు మేడం. ఎన్లైట్మెంట్ అంటే ఏమి, అందరు ఏమనుకుంటారు, మేము హాస్టల్ గా ట్రావెల్ చేసేస్తున్నాము, మాకు చక్రాలన్నీ ఓపెన్ అయిపోయినాయి, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, మేము అన్ని చూడగలుగుతున్నాము, మాకు అన్ని తెలిసిపోతున్నాయి అని సిద్ధులు. ఆ సిద్ధులన్నీ తెచ్చుకున్న తర్వాత
ఇదే ఎన్లైట్మెంట్ అని అందరూ ఎలా అంటున్నారు అనుకుంటున్నాము. మనం అందరం కూడా ఆ ఉండింటాం ఇంతకు ముందు. కానీ ఇప్పుడు అట్లా అనిపించదు. కానీ మనతో మనం ఉండేది, ఎరుకతో ఉండేది. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, అహంతో ఉన్నామా అని మేడం ప్రతి ఒక్కటి గమనిక ఎంత గమనించుకోమంటున్నారు. సరెండర్‌లో ఉంటున్నారా? ఒక్కొక్క ఎపిసోడు ఇప్పుడు సాక్షితత్వం గావచ్చు, ప్రేమకాహ్వానం గావచ్చు, వీటిలో అన్నిట్లోనూ మనల్ని మనం ఎంత మేడం ఏసిన 4 పిల్లర్స్‌తోనే సమానంగా ఉంటాయి మేడం. అన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయి. అన్నీ తీసుకుంటూ వెళ్తే దాంట్లోని అవే చూసుకుంటూ మనల్ని మన ఆత్మ పురోగమనం కోసము వాటిని గమనించుకుంటూ ఎరుకతో మన సింహాసనంలో మనం అంటే మన ఎరుకతో ఉన్నప్పుడే మనం వీటిని జయించగలుగుతాం. మూలాధారంలో ఉన్నామా లేకపోతే ఆజ్ఞా చక్రంలో ఉన్నామా అనేది కూడా తెలుస్తుంది అని మేడం ఎంత గట్టిగా చెప్పినారు అని ఈ ఎపిసోడ్ లో ఎంత గట్టిగా చెప్పినారు మేడం. మళ్ళీ ధ్యానం గురించి, ధ్యానం అంటే భౌతికం కోసం కాదు ధ్యానం చేసేది అని చాలా మంది మీరు అన్నట్టు బిస్కెట్ వేసి మనం ధ్యానంలోకి పిలిచినా కూడా, ధ్యానం చేసినా కూడా ఫస్ట్ దానికోసమే వస్తారు. ఎవరైనా బాధలు పోవాలనే వస్తారు. కానీ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో మీకు కావలసిన లాస్ట్ ఎపిసోడ్ లో అదే చెప్పినారు మేడం. మీకు కావలసిన అవసరాలు కనీస ఇవి అదే తీరుస్తుంది అని కూడా లాస్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాము. అదే కంటిన్యూటీగా ఈ ఎపిసోడ్ లో ఏం చెప్పినారంటే, మీరు ఎప్పుడైతే ధ్యానం అనే దాన్ని మీ పర్సనల్ అంటే మీ భౌతికంగా మీరు ఆలోచన చేయకుండా మీ అంతరంగం కోసమని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మ గమనానికి వెళ్తారు అని ఈ ఎపిసోడ్ లో బాగా చెప్పినారు మేడం. ఇది అప్పుడు కాంట్రాక్ట్ గా వచ్చినప్పుడే బ్యాలెన్స్. మనం కాంట్రాస్ట్ లో కూడా ప్రతి ఒక్క మనిషిలో పురుషతత్వము స్త్రీతత్వము ఈ రెండు ఉన్నప్పుడు మనం దాన్ని రెండింటిని ఎవరైతే కాంట్రాస్ట్ కూడా ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని సక్సెస్ అనేదాన్ని పొందుతారు. అంటే ఇప్పుడు పురుషతత్వమే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు అదే చెప్తారు, గండు వీరిలాగా ప్రవర్తిస్తారు. రమాదేవి మేడం ఈ ఎపిసోడ్ అంతా విన్నారు, ఎపిసోడ్ అంతా చెప్తున్నారు కదా, దీంట్లో నుంచి మీరేం నేర్చుకున్నారో అదే చెప్తాను మేడం. కాంట్రాస్ట్ గా మనము ఎప్పుడైతే కాంట్రాస్ట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనం సక్సెస్ గా అవుతాము అనే దానికి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి మనం ఇంట్లో కూడా నా ఎక్స్పీరియన్స్ మేడం ఇది. ఇంట్లో కూడా కొన్నిసార్లు కొంచెం గట్టిగానే మందలించాల్సి వస్తుంది. ఎవరైనా కావచ్చు, అది పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా మనం కంటే పెద్దవాళ్ళు కావచ్చు. వాళ్ళకి మనం అప్పుడు లేదు స్త్రీతత్వం కాదు కదా, అన్ని క్షమించాలి కదా, లేకపోతే కరుణతో ఉండాలి కదా, ప్రేమ భావంతో ఉండాలి కదా అని కొంచెం మనం వాటిని ఇది అట్లనే ఉంటే అప్పుడు వాళ్ళ వినర్ మేడం. కొంచెం గట్టిగానే ఉన్నప్పుడు అప్పుడు పురుషతత్వం మన లోపల నుంచి వచ్చి కొంచెం కోపంగా అది కూడా నటిస్తూ చేసినప్పుడు మనల్ని మనం ఎరుకతో ఉండి చేస్తున్నప్పుడు దాంట్లో అప్పుడు వాళ్ళు వింటారు మేడం. అది విని నా పర్సనల్ లైఫ్ లో నా బిడ్డలు గాని, నా భర్త గాని, మా ఇంట్లో పెద్దవాళ్ళు గాని దానితో ఎంతో బాగా ఇది చేస్తారు మేడం. ఫోన్లు వస్తున్నాయి. ఎంతో బాగా దాన్ని ఎక్స్పీరియన్స్ ని నేను పొందినాను మేడం. అది వాళ్ళు బాగా విన్నారు. దాంతో నుంచి నాకు కూడా పర్సనల్ లైఫ్ లో కూడా వాళ్ళు నాకు వెనక వచ్చినారు మేడం. అందుకని నేను ఇది పంచుకుంటున్నాను. చాలా మేడం, చాలా ఈ అవకాశం ఇచ్చినారు. ఈ ఎపిసోడ్స్ అన్ని మళ్ళీ మననం చేసుకునే దాని వల్ల ఇంకా ఎక్కువ జ్ఞానం కూడా మనకు ఈ మధ్యలో విన్న సాక్షి క్లాస్ కావచ్చు, అన్ని క్లాసులకి ఇది అన్లైన్ చేసి బాగా ఇది ఇంకా బాగా అర్థం అవుతోంది అని నా ఫీలింగ్ మేడం. నేను అది చెప్తాను. చాలా థ్యాంక్స్ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఈ ఎపిసోడ్ లో ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు మనకు అమ్మ 4 ఎపిసోడ్స్ నుంచి మన సంస్కారాలను ఎలా రిలీజ్ చేసుకోవాలో చెప్తున్నారు. ఇందులో అది కూడా ఉంటుంది.
మీకు ఏదైనా జరిగినప్పుడు మీ లోపల గమనించుకోండి. అది వెళ్ళిపోతుంది. అదేంటిది మాస్టర్స్ మన లోపల ఉన్నది? సంస్కారమే కదా! అంటే చూడండి అప్పుడే చెప్పారు. కానీ ఈ మొద్దు బరుపులకి ఏమి అర్థమైతలేదురా నాయనా అని మళ్ళీ సాక్షిని తీసుకొచ్చారు మనకు అర్థం చెప్పడానికి. నాకు అనిపించింది మాస్టర్ మిమ్మల్ని ఎవరిని కాదు నన్ను నేను అనుకుంటున్నాను. సంధ్య మేడం వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఆల్ మాస్టర్స్ అందరికి, సరోజమ్మకి, ఆ దివ్యాత్మలు లక్ష్మీమాతకి అందరికి నమస్కారం అమ్మా. రావణాసురుడు గొప్ప తపస్వి అయినా వంతెన లాంటి వాడని చెప్పింది కదమ్మా. తన వేదాంతం అంతా ఉపనిషత్తుల సారం ద్వారానే నేనెవరు అని తెలుసుకోవాలని ఎన్ని జన్మలు 100 జన్మలు అట్లా శేషవాత్మ, ప్రౌఢాత్మ ఇట్లా తీసుకొని వచ్చాము. కానీ అన్ని ఆత్మలు విసిగిన తర్వాతే ఈ వృద్ధాత్మకు వస్తామేమో. కొంచెమన్నా అందులో ఎంతో తెలియదు కానీ ఓహో ఇప్పుడు మొన్నటిదాకా అన్ని అసలు ఎరుగుతో లేక నాకే ఎందుకు వచ్చారు, మనకే ఎందుకు వీళ్ళు నేర్పిస్తున్నారు అంత నాకు అసలు వ్యతిరేకంగా ఉన్నారు అనే భావంలోనే ఉండేదాన్నమ్మ అప్పుడైతే. ఇప్పుడైతే అర్థమైన తర్వాత ఇందులో బాగా ముందు కూడా కొంచెం అర్థమవుతుంది. అసలు మనకు నేర్పిస్తానికే వస్తున్నాళ్ళు, వాళ్లే గురువులని అర్థమైందమ్మా. ఆత్మ సాక్షాత్కారం అంటే అసలు ఎవరో ఋషులు మహాత్ములు చేసుకునేదేమో ముక్తి అంటారు. అది అసలు మనకెక్కడ సాధ్యం అన్నట్టు భయపడతా ఉంటాం కదా, సాధారణంగా భయపడేదాన్ని. తర్వాత అసలు ఎరుకతో మనని మనం పరిశీలించుకుంటూ గమనించుకుంటూ ఉండటమే ఆత్మానుభూతులు, దేహానుభూతులు ఎన్ని ఫీల్ అవ్వటమే ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మానందం అని చెప్తుంది కదమ్మా. ఆ అహం నుండి బ్రహ్మానందం నుండి అహం దాకా తీసుకువచ్చింది అమ్మ మనకి ఇంత బాగా చెప్తుంది. ఈ అహం నుంచి బ్రహ్మానందం అనే స్థితికి అర్థమయ్యేటట్టు వస్తున్నాము. మనసును మనమే సృష్టించుకున్నాం కదా, ఇవన్నీ అనుభవిస్తే కానీ మనకి అసలు నేను ఎవరు అనేది అర్థమవుతుందేమో అనిపించిందమ్మా. అన్ని మనము ఎక్కడ ఇంతకుముందు అయితే అసలు నాకు ఏదన్నా ఫీల్ అయ్యి ఏదన్నా బాధపడితే అసలు కడుపులో మంట ఇవన్నీ వచ్చాయి. అప్పుడు అసలు వాళ్ళు గమనించాలని కానీ అది మనం రిలీజ్ చేసుకోవచ్చు, అక్కడికి శ్వాసను పంపించని కానీ అయినా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం అర్థమైన తర్వాత అవన్నీ హీట్ రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయి చెక్ చేసుకుంటుంటే. మనం ధ్యానం చేసి భౌతికాన్ని కోరుకోకుండా ధ్యానం జ్ఞానం కోసమేనని కొంచెం అర్థమవుతుందమ్మా. ఇన్ని రోజులు ఎప్పుడు కర్మ మా అమ్మాళ్ళు మన కర్మ అంటే నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది. ఆ కర్మే మన దివ్య ప్రణాళిక, ఎవరి ప్రణాళిక ఆ కర్మే అని అర్థమైందమ్మా. ఇంకా ఎప్పుడు ప్రతి క్షణం ఎరుగుతో ఉండి లోపలే గమనించుకోవడం అర్థమైందమ్మా. ఎప్పుడు బయటకు జనాలందరితో ఎక్కువ ఉన్నసేపు ఉన్నా బయట ఎప్పుడు నా కోసం కాక బయట ఆలోచనలు ఉండే అవి తగ్గినాయి ఇప్పుడు నా అనుభవం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సంధ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్స్, అసలు గమనించుకోండి అసలు మనం ఏం చేస్తున్నాము, మాట్లాడుతున్నాం. ఇంతకుముందు రమాదేవి మేడం చెప్పారు మనం మాట్లాడతాం మాస్టర్, తప్పదు, కొన్ని అవసరమే. మన అంటే ధర్మం ప్రకారం ఏం చేయాలో చేయాల్సిందే మాస్టర్స్. అక్కడ చేస్తున్నప్పుడు మన ఇన్నర్ లో ఇలా ఉంది, దాన్ని లోపట వేసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అంటే మన స్వలాభం కోసం ఏమన్నా మాట్లాడుతున్నామా అంటే అమ్మ పర్సనల్ మైండ్ చెప్తారు కదా మనకు, యూనివర్సల్ మైండ్, పర్సనల్ మైండ్ కోసం చేస్తున్నామా, అది యూనివర్సల్ మైండ్ కోసం చేస్తున్నామా. అసలు ఇక్కడ అహం నుంచి కూడా చెప్తారు, ఇక్కడ శారీరక సుఖం అంటే మన భౌతిక సంతోషం గురించి, బ్రహ్మానందం గురించి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఎపిసోడ్ లో. ఆయన ఆ శారీరక సంతోషం కోసం మాత్రమే ఫస్ట్ అలా చేసిండు అని చెప్తారు. ఆ బ్రహ్మానందం కూడా తనకు తెలుసు, కానీ ఇంకా ఆ స్థితికి ఎదగకుండా తను ముందు కింద 3 చక్రాలు ఓపెన్ కాకపోవడం వల్ల పైన 3 చక్రాలు మాత్రం ఎప్పుడు ఓపెనే ఉన్నాయి అన్నప్పుడు అక్కడ ఇది కూడా చెప్తారు మాస్టర్స్. సావిత్రి మేడం వెల్కమ్. నమస్తే మేడం. విన్నారా మేడం ఎపిసోడ్? థ్యాంక్ యూ మేడం. అయితే నాకు ఇదే మొన్న కల్లోకి వచ్చింది మేడం. ఈ రావణాసురుడికి సీతాదేవికి వంతెన అన్నారు కదా, ఆ వంతెన అనేది నాకు ఎలా వచ్చిందంటే, నేను యువతలు ఇచ్చినాను మేడం. వంతెన ఇంత మధ్యలో అవతలేమో ఆ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ వంతెన మీదకి వెళ్ళట్లేదు, నేను అక్కడే చూసిన. అది నాకెలా వర్తిస్తుంది అనేది డౌట్ వచ్చింది. సరే క్లాస్ లో మేడం అడుగుదాము అని
ఏం లేదు మేడం, యుద్ధాలు నేనున్నాను, వంతెన ఉన్నాయి, అవతల హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఎవరు లేరు, పక్క లేరు, అటుపక్క ఎవరు, ఒంటరిగా ఉన్నాను నేను. నాకు ఏంటి అనేది అర్థం కాదు. రావణాసురుడికి ఇలా వంతెన నాకు డౌట్ వచ్చింది, ఇది కలభావం ఏంటి? మాస్టర్స్ ఏదో చూపించారు, డీకోడ్ చేయటం రావట్లేదు నాకు. పర్లేదు మేడం, మీకు తెలిసేది ఉంటే మళ్ళీ కూడా కనిపిస్తుంది మీ ధ్యానంలో అది మీకు. అంటే మనకు అర్థం కావటం లేదంటారా ఇప్పుడు? ఏమో మేడం, నాకు తెలియదు దాని గురించి, నాకు అనిపించింది. మళ్ళీ మీకు కనిపిస్తుండొచ్చు, ఆ జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే అనిపించింది అదే మేడం. ఆ వంతెన అనేది మధ్యలో ఉంది, చాలా పెద్ద వంతెన మేడం అది. ఇక్కడ సీతామాతకు వంతెనగా రావణుడు ఏంటంటే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి వంతెన అని చెప్తదమ్మా, వేరు చేయడానికి. అంటే వేరు చేయడం దానికి వంతెన అని చెప్తుంది మేడం. అంటే మనము సీతామాత గురించి సీతాయానం వింటే ఇంకా బాగా అద్భుతంగా అర్థమవుతుంది. సీతాయానం వినండి మేడం, అక్కడ అసలు సీతాయానం వింటే అక్కడ సీత ఏం చేసింది, రాముడు ఏం చేసింది అనేది ఇంకా క్లారిటీగా అక్కడ ఉంటుంది మేడం. ఇక్కడ 1000 Seeds of Joy లో అక్కడ వచ్చిన కాడికి అమ్మ ఇక్కడ వివరించారు, కానీ సీతాయానం వింటే మాత్రం టోటల్ గా ఆ సీతాయానం ఏంటి, అసలు అక్కడ రావణుడు ఏంటి, రావణాసుడు ఏంటి, రాముడు ఏంటి, అసలు ఎందుకు ఆ ప్రణాళిక తీసుకుంది సీతామాత అనేది అది దాంట్లో టోటల్ గా వివరించారు మేడం. మన సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, 16 ఎపిసోడ్స్ ఉంటుంది సీతాయానం. అది వినండి మేడం, దాని నుంచి మీకు ఆన్సర్ వస్తుందేమో అనిపిస్తుంది మరి నాకు ఆ వంతెన గురించి కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? దీపిక మేడం, మానస మేడం, శివాని మేడం, శైలజ మేడం, గుప్తా సార్, ఐమోతి మేడం, రమాదేవి మేడం, శివకుమారి మేడం, మానస మేడం, అమ్మిట్ మేడం, ఎస్ మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తారు. విజయలక్ష్మి మేడం. మాస్టర్స్ ఇంకా మన టైం అయిపోతుంది, అందరు ఒక్కొక్క నిమిషం మాట్లాడేస్తే తర్వాత మన మహేశ్వరి మేడం మనకు సమరీ ఇస్తారు. మేడం మాట్లాడండి. మానస మేడం, మానస మేడం మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ, అందరికి ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ వేల వేల కృతజ్ఞతలు. అయితే నేను సీతమాత లాగా ఉండాలి, ఎరుకలో ఉండాలి అనేది, అంటే నేను ఈ ఎపిసోడ్ వినలేదమ్మా. సీతామాత లాగా ఎప్పటికీ మనం ఎరుకలో ఉండాలనేది నాకు బాగా అర్థమైందమ్మా. నాకు ఇదైతే ఎపిసోడ్ రావణాసురు లాంటి ఆ గుణాలు మన లోపల నుంచి మెల్లమెల్లగా తొలగించుకుంటూ ఎప్పుడు ఎరుకలో ఉండాలనేది నేర్చుకున్నా. అంటే కొన్ని ఎరుకలో ఉండడం కూడా నేర్చుకుంటున్నాం నా లైఫ్ లో కూడా. నేను చాలా పిల్లల నుండి, భర్త నుండి ఎట్లా ఉండాలి మనం అనేది అవన్నీ మెల్లమెల్లగా దారిలోకి వస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఎప్పుడు మాట్లాడలేదు మేడం, ఇంకా మాట్లాడితే ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా అద్భుతంగా మాట్లాడారు మేడం. ప్రతి ఎపిసోడ్ వినండి, నెక్స్ట్ 38th ఎపిసోడ్ వినండి, నెక్స్ట్ లాస్ట్ వరకు మాట్లాడాలని ఉంటది. రాను రాను లేదు మేడం, మీకు మేడం ఇగో మీకంటే ముందు వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడిండొచ్చు, మనకు వాళ్ళతో సంబంధం లేదు మేడం. మనం అందులో నుంచి ఒక్క పాయింటే పట్టుకోవచ్చు మేడం. ఎపిసోడ్ మొత్తంలో నుంచి 2 పాయింట్లే మనకు కనెక్ట్ అవ్వచ్చు, ఆ 2 పాయింట్లే మనం పంచుకుందాం మేడం, అంతే చాలు. ఇంతే మాట్లాడాలి, అంతే మాట్లాడాలి. బాగా నేర్చుకుంటున్నా మేడం ఎరుకలో ఉండడం. ప్రతి క్షణం నేను బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎరుకతో ఉండడం మాత్రం నేర్చుకున్నాను చాలా. ఎల్ల వేళలా కావాల్సింది అదే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే. వెల్కమ్ విజయలక్ష్మి మేడం. చాలా అద్భుతంగా ధ్యానం చేయించారు, ఎంతో ఎనర్జీని ఫీల్ అవ్వగలిగాను. నేనైతే లేవలేకపోయినా కానీ లేసాను. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్తే ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజమ్మ, ఇంతటి అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవడం అంటే ఈ దీంట్లోనే నేర్చుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది మాట్లాడడానికి సరోజమ్మ ముందర వచ్చి మాట్లాడడం భయపడుతుంటారు. ఇక్కడ ఫ్రీగా స్వేచ్ఛగా వాళ్ళలో ఉండే భావనలన్నీ బాగా చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంది ఇది. నేను ఇంతసేపు కళ్ళు మూసుకొని నిద్రపోయాను, ఇప్పుడే లేస్తున్నాను. ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను. అందరు చెప్పేది వినిపిస్తుంటే ఎక్కడో వింటూ ఉన్నాను, కానీ ఎరుకతో అయితే లేను, అంటే ధ్యాన స్థితిలో ఉన్నాను. మనం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో మామూలుగా మన అహాన్ని గురించి, మన అంతర్ ప్రయాణం గురించి మనం ఎలా సమర్పణ చేసుకోవాలి అనేది చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు.
అంటే మనం ఎప్పుడైతే ఎరుక అనేది మనకు ఎప్పుడొస్తుంది అంటే మన మనం ఎక్కువ మన అంతర్సమర్పణతో మన అంతరాత్మతో ఉన్నప్పుడే మనం ఎరుకతో ఉండగలము. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, ఎరుకతో ఉన్నప్పుడు మన అహం పని చేయదు. అహం పని చేయనప్పుడు మనం సమర్పణ భావంతో ఉంటాము అనేది దీంట్లో బాగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం అంతఃసమర్పణ భావంతో ఎరుకతో ఉంటామో మనం దృష్టికోణం మారుతుంది. దృష్టికోణం అనేది ఏంటి అంటే మనం చూసే విధానం, మన పరిసరాలను, మన ఎదురుగా ఉండే పరిసరాలను, మనకు ఎదురయ్యే పరిస్థితిని మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో మనకు అక్కడ కనిపిస్తుంది. మనం అది అక్కడ వాళ్ళల్లో మనం తప్పు అని ఏదన్నా భావనతో ఉన్నారు, వాళ్ళు చేసే తప్పు అనే భావనతో చూస్తే అలాగే కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మన దృష్టికోణం మారుతుందో సృష్టి మారుతుంది అనేది ఇందులో చాలా బాగా చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి, మన ఎనర్జీని ఎలా పెంచుకోవాలి, మనం ఎనర్జీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే మనం ఎల్లప్పుడూ ఎరుకతో ఉండి మన దృష్టికోణాన్ని మార్చుకొని మనం సమర్పణ భావంతో ఉంటామో మన ఎనర్జీ రైజ్ అవుతుంది అనేది నాకు బాగా, అంటే నేను ఈ మధ్య ఎప్పుడు నన్ను నేను గమనించుకోవడం, ఎరుకతో ఉండడం, ఎక్కడ మన ఎనర్జీ పోగొట్టుకుంటున్నాము, ఎక్కడ మన ఎనర్జీ రైజ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే మన లోపల భావన మారుతుందో మనం నిరాశ నిస్పృహ అనేది వచ్చినప్పుడు మన ఎనర్జీ బాగా లాస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ భావన మార్చుకొని మన దృష్టికోణాన్ని మార్చుకొని మనకి ఏ పరిస్థితి వస్తే ఏమవుతుంది అనే మన ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో ఎరుకతో గమనించుకొని అప్పుడు మన ఎనర్జీ రైజ్ అవుతుంది. మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎక్కడ చూసినా మనం ఆ ప్రేమతత్వంతో ఉండగలిగే భావన మనకు కలుగుతుంది అనేది నేను నేర్చుకుంటున్నాను. దీంట్లో రావణాసురుడు కూడా రావణాసురుడు గ్రేట్ మాస్టర్, చాలా తపస్సు చేశాడు. కానీ ఆయన తపస్సు ఎందుకు ఆయన ఫలించలేదు అంటే ఆయన దృష్టి కోణం సరిగా లేదు, దృష్టికోణం మార్చుకోలేదు. ఎంత తపస్సు చేసినా దృష్టికోణం మార్చుకోలేదు కాబట్టి ఆయన ఆ విధంగా ప్రవర్తించినాడు. కాబట్టి మనం అందరం కూడా మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఎంత ధ్యానం చేశాము అనేది కాదు, ఎంత ఎరుకతో ఉన్నాము, మనం చూసే భావన ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను అర్థం చేసుకునేది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ సరోజ. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి పాయింట్స్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ గుప్తా సార్, నమస్తే. కంగ్రాచులేషన్స్ గుప్తా సార్, మీకు చాలా అద్భుతమైన గ్రేట్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆచార్య టీం వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గుప్తా సార్. నేను కూడా మెసేజ్ చేద్దాం అనుకున్నాను. ఏమీ లేదు, మాదేం లేదు. మాదేమీ లేదనుకోవడమే గొప్ప సార్. అమ్మ మిషన్ విజన్ అంతే సార్, మనదేమీ లేదనుకోవడమే గొప్ప. అందుకే సార్ అమ్మ చెప్పిన, పత్రి సార్ చెప్పిన, ఎవరు చేస్తారో ఒకరు చేసిన దాని ఫలితాన్ని అంటే ఆ క్రెడిట్ ని అందరికి ఇచ్చేసేయండి అంటారు చూడండి. మీరు కూడా ఇప్పుడు అలానే చెప్పారు. సూపర్ సార్. మొన్న సాక్షిలోనే కదా గంగాధర్ సార్ గురించి అమ్మ చెప్పారు. అమ్మ ఎవరు చేసినా నేను చేసినట్టుగా ఉంది, మీరు ఎవరు చేసినా మేమందరం అందులో ఉన్నాం సార్. అసలు ఇది టీచర్లకు అది నాకు చాలా చాలా హ్యాపీ. ఇది ఎప్పటి నుంచో నేను కనే కళ ఇది ఇప్పటికి నెరవేరుతుంది మన ప్లాట్ఫామ్ లో అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడెక్కడి వాళ్ళు ఇంకా మొత్తం టీచర్స్ కు పరిచయం అయ్యి టీచర్లు గన మార్పు వస్తే ఖచ్చితంగా ప్రపంచమే మారుతుంది. పిల్లల్లో ఆటోమేటిక్ గా మార్పు తీసుకొస్తారని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఆచార్య చాలా ఫేమస్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. విజయలక్ష్మి మేడం, అతి త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ కరిక్యులం లోకి మాత్రం ఇది వెళ్తుంది మేడం. దాని పరంగా కూడా ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి మేడం. ఖచ్చితంగా జరుగుతున్నాయి, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి అని వాళ్ళతో పెద్ద మాట్లాడుతున్నారు కూడా మేడం. జరుగుతుంది. అవును, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇది చాలా పెద్ద మార్పు. అసలు అన్నిటికన్నా మన ప్లాట్ఫామ్ లో జరిగేదానికన్నా అన్నిటికన్నా ఇది పెద్ద మార్పు. ఎందుకంటే టీచర్ల దగ్గర పిల్లలు ఉంటారు. పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్లో కన్నా మనం మార్పు తీసుకురాగలిగితే అది ఇంకా అద్భుతంగా మారుతుంది, ఇంకంత మారిపోతుందని నాకు అనిపిస్తుంది.
చాలా హ్యాపీ ఉంది సార్. అదే విజన్ లో ఉందా మేడం? అదే విజువలేషన్ లో అంతే ఉందా మేడం. మనం అందరం అందరం కూడా? అదే మనం అందరం విజువలేషన్. విజన్ మిషన్ అదే పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా అయిపోతుంది మేడం. గ్రూప్ అంతే. ఎనర్జీస్ మేడం, గ్రూప్ ఎనర్జీస్ అంతే. గ్రూప్ అలాగే ఎనర్జీస్ ఉంటాయి. అదే ఆలోచనతో ఉన్నాం. అదే ఉంది మాకు. నిజం మేడం. Yes, yes, టీచర్స్ మేడం. నేర్చుకొని పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందిస్తే ఇంకా ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇలా నేను అనుకుంటే ఇంతకుముందు చాలు మేడం. అంత సరోజమ్మ ఆనందంగా ఉంటుంది. నేను టీచర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా అనేదాన్ని ఎప్పుడన్నా సరోజమ్మతో, టీచర్లలో మార్పు రావాలమ్మా, టీచర్లలో మార్పు వస్తే ఖచ్చితంగా పిల్లల్లో ఆటోమేటిక్ గా మార్పు తీసుకొస్తారు. అది ఇప్పటికి మన దాంట్లో స్టార్ట్ అయింది. కొంతమంది గ్రేట్ మాస్టర్స్ వల్ల మేడం అందరి ఆలోచన దా- మేడం ఇది. ఎందుకు ఎవరమైనా సరే దానికి ఏది దీప్తి, జరిగినా చాలా జితేంద్ర గారు, దీప్తి మేడం, ఎస్ శైలజ మేడం, వీళ్ళందరూ వీళ్ళందరూ అందరూ మేడం. గాయం దీప్తి, ఉపేంద్ర సార్, ఇంకా మీరు, ఇంకా Yes, yes, శైలజ మేడం. మేడం, మీరందరి తపనతో ఇది స్టార్ట్ అయింది. ఇది ఇంకా ఇది ఆగదు, ఎక్కడ ఆగదు. ఆచార్య ఆర్గనైజింగ్ టీం వారికి అందుకే ఎన్నెన్నో కృతజ్ఞతలు. అసలు ఎన్నో కంగ్రాచులేషన్స్ సార్. ఓకే అందరం Thank you, ఉన్నాం thank దాంట్లో you, కానీ మేడం. మెయిన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అసలు ఆ వర్క్ నిజంగా అంటే ఉపేంద్ర సార్తో నేను ఆ రోజు ఫోన్ కూడా మాట్లాడాను. చాలా ఆనందం వేసింది. అసలు పాలమూరు యూనివర్సిటీ చూస్తే నాకు నా ఇల్లు చూసినట్టు అనిపించింది సార్. ఎందుకంటే మేము ఈ డిస్టిక్ వాళ్ళం కదా. ఆ పేరు Yes, yes, చూస్తే నాకు నా మేడం. అది ఏంటో ఆనందంగా నేను చెప్పలేకపోతున్నా ఆనందాన్ని కూడా. నాకు అసలు ఆ బ్రోచర్ చూసిన రోజు నాకు ఆ అంత రోజు ఆనందం వేసింది. చెప్పినప్పుడు మేడం కూడా పాలమూరు అంటే ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను వెళ్తానులేండి అని చెప్పాను అనమాట. అదే అన్నారంట. చాలా హ్యాపీ సార్. మేము వర్క్ చేసిన ప్లేసే నాకు తెలుసు, నేను వెళ్తానులేండి అని చెప్పాను అనమాట. ఎస్ సార్. నాకైతే ఏంటో నా ఇల్లుని చూసినట్టుగా అంటే అది ఎందుకంటే పాలమూరు అంటేనే మన డిస్ట్రిక్ట్ కాబట్టి సార్, ఎప్పటి నుంచో అక్కడ పెరిగిన వాళ్ళం, అక్కడనే ఉన్న వాళ్ళం కాబట్టి చాలా ఆనందం. అవును మేడం. దీంట్లో ఇంకొకటి మేడం, నిన్న టాపిక్ కూడా మేడం అందుకనే కాన్షియస్ లివింగ్ అని ఎరుక మీదనే స్టార్ట్ చేశారు మేడం. అద్భుతంగా జరిగింది టాపిక్ కూడా. ఎస్ ఎరుకలో సార్. మనము ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ ది కూడా ఉండదు మేడం. అది మెయిన్ అన్నమాట. ఎరుకలో ఉన్నట్లయితే మన ఆలోచనలు కూడా ఇంకా ఆల్మోస్ట్ స్టాగ్నేట్ గా ఉంటాయి అన్నమాట. లేకపోయినట్లయితే కాబట్టి ఎరుక ఎరుక అని మనము ప్రతిసారి మేడం అదే గుర్తు చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా నిన్న చాలా బాగా రెస్పాండ్ అయినారు మేడం. సూపర్. దాదాపు ఇంటీరియర్ పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అయినారు. చాలా బాగా ఉంది మేడం ఈ పిల్లలకి. స్కూల్లో వీడియో పెట్టి చూపించినట్లున్నారు సార్. టీవీలకు ఇట్లా పెట్టి అవును, కొన్ని ప్రతి చోట్ల అంటే వీళ్ళు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళు అన్నమాట. మనకి ఎక్కువ మంది వాళ్ళు డాక్టర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క 8 మంది ఉన్నారు మేడం. 8 మంది కింద ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఒక 100 మెంబర్స్ కు ఎన్సిసి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ కింద. ఆ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ రెండు ఉంటాయి అన్నమాట. ఆ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి ఎక్కడ వీలైన చోటంతా అక్కడ వాళ్ళు టీవీ పెట్టడము, లేదా ఫోన్ పెట్టడము, లేదా ట్యాబ్ పెట్టడము, లేదా ఏదో ఒకటి వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే అది పెట్టి పిల్లలకి అందరికి చూపించడం జరిగింది మేడం. అవును, చాలా చాలా గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్. దాదాపు అదే 250 మెంబర్స్ జాయిన్ అయ్యారు నిన్న డైరెక్ట్ గా మనకు ఆన్లైన్ లో. వాళ్ళు కనెక్షన్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు మేడం. అక్కడ పెట్టి చూసి డైరెక్ట్ గా ఉండే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అది అంటే సరోజ మేడం మిషన్ విజన్ అలా ఉంది మేడం. విజన్ లో మనమంతా భాగస్వాములం అన్నమాట. సరోజ మేడం విజన్ లో ఆ విజన్ అట్లా ఉండబట్టే మనం అంతా ఈ అవకాశాలు వస్తూ ఉన్నాయి అందరికి మేడం. మేడం విజన్ అలాగుంది మేడం. ఇది ఏంటిదంటే అంటే మేడం ఈ ఎరుకది ఇంకొకటి ఏంటిదంటే పాయింట్, రావణాసుడు ఆయన మనకందరికి తెలుసు. ఆయన చాలా తపస్సే కాకుండా చాలా జ్ఞాని కూడా, అన్ని రకాలుగా కూడా చూసినట్లయితే రాముని కంటే కూడా. కానీ ఆయన విల్ ఏదైతే ఉందో ఆ విల్ లో డిఫరెన్స్ ఉంది. అందుకనే ఇద్దరికి దీంట్లో సపరేట్ గా వెళ్ళిపోయారనమాట. అంటే అదే చెప్తారు కదా మేడం, 2 రూట్లు ఉంటాయి. విజయవాడ మనకు పోయినట్ల పోవాలనుకున్నట్లయితే ఏ రూట్ లో పోవాలన్నది మన మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు కదా. ఆ విధంగా రావణాసుడు ఆయన రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను పర్సనల్ విల్ లో. అలాగా ఆయన వెళ్ళిపోవడం మూలంగా ఇవన్నీ అంటే మనకు నేర్పించేదానికి ఎలా ఉంటుంది ఈ తత్వము, ఇలా పోయినట్లయితే ఎలా ఉంటుంది రూట్, ఇలా పోయినట్లయితే ఎలా ఉంటుంది రూట్. ఆ రూట్ సెలెక్షన్ లో మనం కూడా చాలా ఆలోచించాలి.
ఎలా ఎరుకతో పోతున్నాం ఉండాలి. రూట్ అన్నది. Yes, ఆ sir. రూట్ సెలెక్షన్ మనం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఏ రూట్ లో వెళ్తున్నాం మనము, మన రూట్ కరెక్ట్ గా ఉందా లేదా. ఆ రూట్ కరెక్ట్ గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనము ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం మేడం. రూట్ ఎప్పుడైతే తప్పుతామో ఆ ట్రాకింగ్ అలాగే వెళ్తుంది అనమాట. మనం రాంగ్ ఎప్పుడైతే ఒక రాంగ్ అడ్రస్ అంటే రాంగ్ రూట్ సెలెక్ట్ చేసామో వేరే ఊరికి వెళ్ళిపోతాం, పోవాల్సిన ఊరికి వెళ్ళాము. అలాగే ఇక్కడ కూడా మేడం మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు మనం పర్సనల్ విల్ తోటి కరెక్ట్ గా సెలెక్షన్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్ గా వెళ్తాం, లేదా అక్కడ మనం రాంగ్ వెళ్ళిపోతాం. Yes, sir. అదే దీనికి ఇక్కడ కూడా అంతటికి మేడం. కావాల్సింది మళ్ళా ఎరుక సార్. దీనికి దానికి అంతటికి ఎరుక కావాల్సింది అంతే. ఎరుక. Yes, ఎరుక sir. మేడం. సూపర్ సార్, నిజం. ఉమ్. సార్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఒక్క విషయము థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇక్కడ ఈ స్కూల్ విషయము, ఈ ఆచార్య దాని గురించి, టీచర్స్ కు అందిన జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు బ్యాక్ సైడ్ లో మాస్టర్స్ నాకు అసలు కళ్ళు ఓపెన్ చెయ్యాలని లేదు. బ్యాక్ సైడ్ కింది నుంచి మాస్టర్స్ ఎనర్జీ పైన తల దాకా ఇలా వచ్చేస్తుంది మాస్టర్స్. నాకు తెలుస్తుంది ఆ వైబ్రేషన్ అనేది. ఎంత ఎనర్జీ అంటే నిజంగా మాస్టర్స్, జ్ఞానం ఎవరికి అందాలో వాళ్ళకి అందినప్పుడు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు మాస్టర్స్. మనం పంచాల్సింది కూడా ఏముండదు మాస్టర్స్. అప్పుడు ఇంకా చాలు టీచర్స్కి అందుతుంది, పిల్లల్లోకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు నేర్చుకున్నారంటే మాస్టర్స్ ఇంకా అయిపోయింది మాస్టర్స్. ప్రపంచం అంతా ధ్యాన జగత్, పత్రి సార్ అన్నట్టుగా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అన్నారు. జ్ఞాన జగత్ మాస్టర్స్. ధ్యానంతో పాటు జ్ఞానం ఎప్పుడైతే అందుతుందో ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఎక్కడ నిస్పృహలు లేవు మాస్టర్స్. అప్పుడు నిజం అంటే నాకంత ఎనర్జీ ఫ్లో అవుతుంది సార్. నాకు కూడా పిల్లలకు, పెద్దల కంటే నాకు కూడా పిల్లలకు ధ్యానం చెప్పడము, జ్ఞానం చెప్పడము చాలా ఇంట్రెస్ట్ మాస్టర్స్. అలానే చాలా స్కూల్స్లలో, హాస్టల్స్లలో ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి అందితే చాలు మాస్టర్స్. ఇంట్లో పేరెంట్స్ కూడా మారిపోతారు మాస్టర్స్ అనుకుంటాం మనం, కానీ ఏంటంటే స్కూల్స్లలో మనం ఎప్పటికీ చెప్పలేం. కాబట్టి సరోజమ్మ అనేది ఏంటంటే టీచర్స్కి అందింది అనుకోండి మాస్టర్స్, ఇంక అయిపోయింది. ఇక మనం టీచర్స్కి అందిందే ఆ జ్ఞానము, వాళ్ళ స్కూళ్ళల్లో దాన్ని అందించగలుగుతున్నారంటే ఇంకా అయిపోయింది మాస్టర్స్. అమ్మకు నేను అదే మెసేజ్ పెట్టా, అమ్మ మీ కన్న కళలు అతి త్వరలో జరుగుతుందమ్మా, అసలు కంగ్రాచులేషన్స్ అని పెట్టా నేను మెసేజ్. అతి త్వరలో సృష్టి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. గిరిజమ్మ అన్మ్యూట్ చేసుకోండి. ఏం లేదు గుప్తా సార్, అదే ఇక్కడ నేను స్కూల్స్, హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్ అన్నిట్లో చాలా నేను శ్రీదేవి మేడం చాలా తిరిగా అనమాట ఇక్కడ అందరి పిల్లలకి. కానీ నిజంగా టీచర్స్ ముందు వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే మనకేంటంటే చెప్తారు, మనం వెళ్ళి ధ్యానం చెప్తాం, అది ఒక రోజుతో అయిపోతుంది. తర్వాత వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు. అన్ని స్కూల్స్ కి అట్లా తిరిగా. కానీ టీచర్స్ ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తారో అప్పుడు వాళ్ళు అదొక వాళ్ళ కరికులంలో ఒక భాగం పెట్టేశారంటే అసలు ఆ స్టూడెంట్స్ అందరూ అద్భుతంగా తయారవుతారు సార్ నిజంగా. ఎందుకంటే ముందు టీచర్స్ దీనిలోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు ఈ వర్క్ లో మీరు బాగా వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ లో మనం వెళ్తే ఆ టీచర్స్ వస్తారు, మనం రమ్మంటాం, ధ్యానాన్ని కూర్చుంటారు పిల్లలతో పాటు, కానీ తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, మేము మీ దగ్గరికి వస్తాం, నాతో చెప్పారు మేడం, మీ పిరమిడ్ కి వస్తాం, మీ దగ్గర చెప్తాం అంటే రండి తప్పకుండా, మీరు వస్తే మీరు పిల్లలతో చేయిస్తారని చెప్తాం. కానీ తర్వాత వాళ్ళు బిజీ ఉంటారు, మనం ఎవరిని ఏమనలేం. కానీ టీచర్స్ ముందు బాగా కన్విన్స్ అయ్యారంటే అప్పుడు వాళ్ళకి తప్పన ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా గ్రేట్ వర్క్ అట్లా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మహేశ్వరి మేడం ఆయన రేజ్ చేస్తారా మీరు? మాస్టర్స్ అసలు అద్భుతంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మాస్టర్స్ ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరం ఒక్క సెంటెన్స్ నన్నా అందులో ఒక చిన్న, ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఒక మేడం మానస మేడం నేనేం మాట్లాడలేకపోయినా అన్నారు. ఇన్ని వర్క్స్ చేసి గుప్తా సార్ ఎన్ని పాయింట్స్ చెప్పారో చూసారు కదా మేడం. అలా ఎవరికి కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయి మేడం. సార్ చెప్పగలడంటే మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పగలడు. ఇక్కడ అంత జ్ఞానం ఉంది, ఎంతో వర్క్ చేస్తున్నారు ఇక్కడ.
కానీ ఇప్పుడు చూడండి మేడం, అందుకే ప్రతి ఒక్కరు మాస్టర్స్ ఒక్క పాయింట్ పంచుకోండి తప్పకుండా. ఎపిసోడ్ ఒక్కసారి విన్నప్పుడు కనీసం ఒక్కటన్నా మనకు కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. మనకి ఏదైతే కనెక్ట్ అయ్యిందంటే అది మనకు అవసరం అని మాస్టర్స్. అక్కడ ఆ జ్ఞానం మనకు అవసరము. ప్రతి ఒక్కటి అనుభవమే మాస్టర్స్. కాబట్టి అది కనెక్ట్ అయిందంటే మనకు అవసరం అని. అదే ఇక్కడ పంచుకున్నారనుకోండి, ఒకరం పంచుకున్నప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం ఇంకొకరు ఏదైనా కొంచెం యాడ్ చేస్తారు అంటే అప్పుడు ఇంకొంచెం మనకు తెలుస్తుంది. పంచుతే పెంచబడుతుంది మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్క పాయింట్ అన్న యాడ్ చేసుకుంటూ వద్దాం మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ ఏ బలంతాలు లేవు మాస్టర్స్. మనందరం కలిసి ఎదుగుదామని, కలిసి నేర్చుకుందామని తప్ప వేరేది ఏది లేదు మాస్టర్. అదే ఒక్క తపన మాత్రమే మాస్టర్స్. వెల్కమ్ మహేశ్వరి మేడం. తను ఈరోజు మనకు చదువుతారు మాస్టర్స్. తను అమ్మ ఎపిసోడ్స్ అన్నిటినీ అమ్మ ఏవైతే చెప్పిందో ఆ జ్ఞానాన్ని అంతా తన నోట్స్ రెడీ చేశారు మాస్టర్స్. ఎప్పుడో అది మన దగ్గర ఒక బుక్ లా కూడా వస్తుంది తప్పకుండా. అతి త్వరలో అది బుక్ లా ప్రింట్ అయ్యి వస్తుంది మాస్టర్స్. ఆ నాలెడ్జ్ ని మనకి ఈ రోజు మహేశ్వరి మేడం చదువుతారు. మనందరం విందాం మాస్టర్స్. వెల్కమ్ మహేశ్వరి మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే. నమస్తే అక్క. నమస్తే అక్క. ఎన్నిసార్లు విన్నా ఈ నాలెడ్జ్ ఎంత రాసి నాకు ఒక బ్లాంక్ లాగే అనిపిస్తుంది నాకు. ట్రై చేస్తాను అక్క. ఇక్కడ మనకు అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, సమాధానాలు ఎంత గొప్పగా ఉన్నాయో ప్రశ్నలు కూడా అంత గొప్పగా, ఒక సామాన్య మానవుడు చదివినా కూడా అర్థమయ్యే స్థితిలో ఆనంద్ కర్ణేష్ గారు అడిగారు మన కోసమని. ఆయనకు కూడా ఒకసారి కృతజ్ఞతలు. అమ్మ లక్ష్మీ మాతకి, సరస్వతి మాతకి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు మాస్టర్స్. ఇందులో ఆనంద్ కర్ణేష్ గారు అమ్మ అని అడుగుతున్న మొదటి ప్రశ్న, ఇందులో 4 ప్రశ్నలే ఉన్నాయి, అయినా అతి సూక్ష్మమైన జ్ఞానం దాగి ఉంది ఈ ప్రశ్నల్లో, ఈ జవాబుల్లో. సాధారణ మనిషికి అందేటటువంటిగా ఎంతో జ్ఞానం తీసుకున్న వారికి కూడా ఈ జ్ఞానం యొక్క గూఢార్థం అర్థమవుతుంది. అంటే ఇద్దరికి, సామాన్యులకు అర్థమవుతుంది, జ్ఞానాన్ని తీసుకున్న వారికి కూడా అందులో ఉన్న గుప్త జ్ఞానం అర్థమవుతుంది మాస్టర్స్ నాకు అనిపించింది. అయితే ఆనంద్ కర్ణేష్ గారు ఇందులో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, అమ్మ రావణాసురుడు చెడ్డవాడు కాదు అని చెప్తున్నారు, అలాంటప్పుడు ఆయన ఎలాంటి వాడమ్మా అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తుంది, ఆయన మా ఇద్దరికి ఒక వంతెన లాంటి వాడు. అసలు ఆయన జన్మే మా ఇద్దరిని వేరు చేసి అతి దగ్గరికి తీసుకువచ్చాడు అని చెప్తుంది అమ్మ. అలాగే ఆయన ఎంతో గొప్ప తపస్సు చేశాడు, ఆయన పూర్వీకులు కూడా ఎంతో జ్ఞానవంతులు అని చెప్పింది ఇక్కడ అమ్మ. అంతేకాదు రావణాసురుడి యొక్క తపస్సు ఎలాంటిది అంటే, రావణాసురుడి యొక్క తపస్సు ఎలాంటిది అంటే, ఆయన యొక్క తపస్సు వల్ల ఆయన సిద్ధులను ప్రాప్తి పంచుకున్నాడంట. ఎలాంటి సిద్ధులను అంటే, ఆయన శరీరాన్ని ఎలా కావాలి అంటే అలా మార్చుకోగలిగే స్థితికి, నేను ఇక్కడ చదువుతాను మాస్టర్. సారీ మాస్టర్, నేను చదువుతానక్క, నేను చెప్పదామని ప్రయత్నం చేశా కానీ అవ్వట్లేదు. అయితే రాముడు అమ్మ రావణాసురుడు చెడ్డవాడు కాదు అని చెప్తున్నావు, అలాంటప్పుడు ఆయన ఎలాంటి వాడు అని అడిగిన ప్రశ్నకి అమ్మ సమాధానం ఇస్తుంది. రావణాసురుడు చెడ్డవాడు కాదు, ఒక వంతెన లాంటి వాడు. ఆయన మా ఇద్దరిని వేరు చేసి మరింత దగ్గరకు చేశాడు. ఆయన శివుడు భక్తుడి, అంతేకాదు ఎంతో గొప్ప పుట్టుక. ఆయన పూర్వీకులు ఎంతో గొప్పవారు, ఎంతో జ్ఞానం ఉన్నవారు, అంతేకాదు గొప్ప యోగి, ఎంతో గొప్ప తపస్సు చేస్తాడు. ఎన్నెన్నో సిద్ధుల ప్రాప్తికి ఎంతో కష్టపడ్డాడు. రావణుడు ఎలాంటి తపస్సు చేశాడు అంటే, అతని శరీరాన్ని తాను ఎలా కావాలి అంటే అలా మార్చుకోగల సిద్ధులు పొందే తపస్సు చేశాడు. కానీ ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో రావణాసురుడి పతనానికి దారి తీసింది. అంటే అలాంటి తపస్సు వల్ల ఆత్మ సాక్షాత్కారం అవ్వలేదు. రావణాసురుడి తపస్సు ఎప్పుడైతే నాకు ఇది కావాలి అది కావాలి అని తన స్వలాభం కోసం చేసుకున్నాడు. కాబట్టి బయట ఎలా ఉన్నా మనలో ఆనందం కనుక అనుభూతి చెందితే అదే ఆత్మ సాక్షాత్కారం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రణాళిక వలన అలా చేయలేదు, అలా జరగలేదు. ఏం చేశాడు అంటే, ఆత్మ సాక్షాత్కారాన్ని పక్కన పెట్టి తనలో ఉన్న అహంకారానికి భాగం
పెంచుకున్నాడు. రావణాసురుడికి ఒక ఆత్మ సాక్షాత్కారం అవ్వడం రావణాసురుడికి ఆత్మ సాక్షాత్కారం అవ్వనే లేదు. కానీ ఆయన పతనానికి కారణమయ్యింది. ఎందుకు అంటే కింది ఉన్న చక్రాలు తెరుచుకునే ముందు పైనున్న చక్రాలు తెరుచుకుంటే జరిగే సమస్య ఇదే. పైనున్న చక్రాలు కింద ఉన్న చక్రాలు కంటే ముందే ఓపెన్ అవుతే వచ్చే సమస్య ఇదే. రావణాసురుడికి జరిగింది కూడా ఇదే. ఈ రావణాసురుడు సిద్ధులు పొందుతున్నప్పుడు ఆయన చేసిన సిద్ధుల వలన చాలా బాధకు గురయ్యాడు, అంటే సఫరింగ్ అయ్యాడు. ఎందుకు? ఈయనకు కిందివి తెరుచుకోకుండా పైనున్న చక్రాలు తెరుచుకున్నాయి కాబట్టి. ఆయన చేసిన తపస్సు తనని తాను హింసించుకునేవి చేశాడు కాబట్టి దానికి తగ్గ సిద్ధి దొరకలేదు. అప్పుడు ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్న ప్రశ్న, అయితే అమ్మ మీ దృక్పథంతో చూస్తే రావణాసురుడు చెడు కాడు, కానీ మా మానవులకు పరిమితమైన దృక్పథంతో చూస్తే రావణాసురుడు చెడుగానే కనిపిస్తున్నాడమ్మా అని అంటుంది. అప్పుడు అమ్మ చెప్తుంది, ఇది ఎలాంటి దృక్పథం అంటే క్రిస్టియానిటీలో లూసిఫర్ లా దృష్టికోణం ఉంది ఈ రావణాసురుడికి కూడా. ఈ లూసిఫర్ ఏంజిల్ లాగే అలాగే జుడిషంలో కూడా జుడిస్ అన్న ఆయన వీళ్ళందరి ఒకలాంటి వాళ్ళే. అసలు వీళ్ళ పాత్ర స్త్రీతత్వం పురుషతత్వాన్ని వేరు చేయటమే. ఇలా వేరు చేస్తే కానీ మనకు కాంట్రాస్ట్ తెలియదు అని అమ్మ అంటూ, చెడు అన్నది ఏమీ లేదు, ఎందుకు అంటే ప్రతీది శూన్యంలోని భాగమే. ఇంకొక ప్రశ్న ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్నారు, మరి అమ్మ అందరూ చెడు అనుకునే విధంగా రావణాసురుడు ఎందుకు జన్మ తీసుకున్నాడు? అప్పుడు అమ్మ చెప్తుంది, ఆయన ఆత్మ కాని ఆ శ్రీ మహావిష్ణువు అన్న భాగమే రావణాసురుడు. కానీ ఈ జన్మ తీసుకునే ముందు ఇలా జన్మ పరంపరం అవుతూ ఇలా పతనం అవ్వాలి అని పతనం అవుతూ ఆ శ్రీ మహావిష్ణువు అవతరించినప్పుడు ఆయనకి శత్రువు ఎలా రావాలి? ఎందుకు అంటే ఒకే పూర్ణాత్మ నుంచి బయటకు వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు వ్యూహం పొందుతున్నారు అంటే వైపరీత్యం, అంటే యుద్ధం, కాంట్రాస్ట్ చేయడానికి. అప్పుడు ఆనంద్ కర్ణేష్ గారు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, అమ్మ రావణాసురుడు కూడా విష్ణుమూర్తిలోని భాగమేనా అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తుంది, అవును, ఏ విధంగా అయితే లూసిఫర్ అన్న ఆయన కూడా చెడు కాదు, భగవంతుడిలోని భాగమే, అదే విధంగా రావణాసురుడు కూడా విష్ణుమూర్తిలోని భాగమే. కాబట్టి మనకు ఎంతో గిట్టని వాళ్ళు కూడా మనలోని అంశాత్మలే, అంటే మనలోని భాగమే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ మాస్టర్స్. వినని వాళ్ళకందరికి ఇప్పుడు మంచిగా ఈ ఎపిసోడ్ మొత్తం సమరీ తెలిసిపోయింది కదా మాస్టర్స్, మొత్తం చదివేసింది. అంటే అమ్మ చాలా వివరంగా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు, కానీ తనలో మెయిన్ పాయింట్స్ అన్ని వచ్చేసాయి మాస్టర్స్. అసలు లూసిఫర్ కూడా ఎవరు కాదు మాస్టర్, జీసస్ లూసిఫర్ ఒకే పూర్ణాత్మతో వచ్చిన అంశాత్మలు అనమాట. వాళ్ళిద్దరు కలిసి, అంటే ఇక్కడ మనకు చెప్పిన జోడో అనే దాంట్లో కూడా జోడిష్ లో జూడో అయినది కూడా ఇలానే సేమ్. ఎలా అంటే మన రావణాసుడు లాగా అనమాట. మనని గమనించుకుంటే మనలో కూడా రావణాసుడు ఉన్నాలా లేదనే విషయం, అంటే ఎందుకంటే ధ్యానం ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పటి నుంచి మనం ధ్యానం కోసమే చేద్దాం మాస్టర్స్, లేదంటే మనం తెలుసుకోవడానికి చేసుకుందాం. ఓకేనా మాస్టర్స్? చాలా అద్భుతంగా జరిగింది సెషన్ అంతా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మరి ఒక్కసారి నా రిక్వెస్ట్ మాస్టర్స్, నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి అందరం పంచుకుందాం మాస్టర్స్. ఎందుకు మాస్టర్ మాట్లాడిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు 5-10 నిమిషాలు ఇద్దాం. మనం అందరం మాట్లాడితే వాళ్ళందరికి అవకాశం ఇయ్యం కదా, మనం కూడా 2 నిమిషాలు మాట్లాడదాం మాస్టర్స్. ఓకేనా మాస్టర్స్? అందరికి ఇంత అద్భుతంగా ధ్యానం చేయించిన మన విజయలక్ష్మి మేడానికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. టెక్నికల్ గా సపోర్ట్ ఇచ్చిన నీలిమా మేడానికి. మాస్టర్స్, తెర ముందల కనిపించే వాళ్ళు ఒకరే ఉంటారు, తెర వెనకాల ఎంతో మంది వాళ్ళ వర్క్ ఉంటేనే ఇదంతా అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. ఏ సెషన్ అయినా సరే అంత అద్భుతంగా జరుగుతుందంటే తెర వెనకాల ఎందరో ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి
మీరందరూ ఇంకా మననం చేసుకోండి. ఇంకా ఆత్మ పురోగతి క్రమంలో ముందుకెళ్ళండి అని మనల్ని ముందుకు నడిపిస్తున్న సరోజమ్మకు అందరం తల వంచి వేల 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 కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్. సరోజమ్మ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. సెషన్ ఎండ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.